మార్చదు. అవును, ఇది మౌలికమైన సమస్య ఉంది. ఇప్పటికీ ఈ కేసులో అయినా అటో ఇటో తేలితే సంతోషం. రైట్. జూబుడి గారు ఏంటి ఫైనల్గా మీరేం చెప్తారు? కక్షపూరితం కాదు ఇది. ఏదైతే ఈ కల్తీ లిక్కర్ వ్యవహారంలో ఇన్వాల్వ్మెంట్ ఉన్నటువంటి జోగి రమేష్ గారిని అరెస్ట్ చేశారు, కానీ ఆయన నిజంగా అరెస్ట్ చేయాలి, చంద్రబాబు గారి ఇంటి మీద దాడికి వెళ్ళే కేసులు అరెస్ట్ చేయాలంటే కూటమి ప్రభుత్వం వచ్చినాక ఫస్ట్ అరెస్ట్ ఆయనదే జరిగి ఉండేది. కానీ చంద్రబాబు నాయుడు గారు ఆయన పెద్ద మనసుతోటి అవన్నీ పట్టించుకునేటువంటి వ్యక్తిత్వం కాదాయింది. కక్షపూరితమైన రాజకీయాలు చేసే మనస్తత్వం కాదు. ఇంతకుముందు కూడా ఎప్పుడు చేయలేదు, అది మనకు తెలిసిందే. కాబట్టి ఈయన మీద కాన్సన్ట్రేషన్ చేసే టైం ఆయనకు లేదు. ఫస్ట్ థింగ్ అది పరిస్థితి. సరే, ఇక్కడ టైం ఉందా లేదా, లేకపోతే ఫస్ట్ నెలలోనే అరెస్ట్ చేస్తారా, సెకండ్ నెలలో అరెస్ట్ చేస్తారా, ఇవన్నీ పక్కన పెడదామండి కొంతసేపు. మనం ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం లేకపోతే రాష్ట్ర సంక్షేమం కోసం రాజకీయాల్లోకి వచ్చినటువంటి రాజకీయ పార్టీ నేతలు ప్రవర్తించాల్సినటువంటి అంశాల మీద ఇందాక గాదే గారు చెప్పినట్టుగా కొన్ని అంశాల మీద మామూలుగా ఇలాంటి వాళ్ళు చర్చ జరపాల్సిన అవసరం ఉందండి. ఖచ్చితంగా అధికారంలోకి వస్తే కక్ష కట్టుకొని అప్పుడు గతం మొత్తం తవ్వుకుంటూ వెళ్ళిపోతే ఈ మైనింగ్ వ్యవహారాలు మనకు వద్దు ఇక్కడ. లేకపోతే మేమెవరు కూడా ఇందాక మీరు ఒక మాట అన్నారు, అడిగిన ముత్యం లాగా మేము ముత్యాల వ్యాపారాలు చేయట్లా. అవును, అవునా? అంతే కదా. సో రాష్ట్ర రాజకీయాల్లోకి దేశ రాజకీయాల్లోకి వచ్చేవాళ్ళు సర్వీస్ ఓరియంటేషన్ తోటే వస్తున్నారా లేదా, లేకపోతే ఈ కల్తీ మద్యమా లేకపోతే ఒరిజినల్ మద్యమా, ఇదే కదా. అవును, ఈరోజు మీ దగ్గర నెట్వర్క్ ఇష్యూ వస్తుంది వినిపిస్తుంది, కొంచెం నెట్వర్క్ వీక్ అవుతా ఉంది మీ దగ్గర. డిపార్ట్మెంట్ గవర్నమెంట్ ఎవరున్నారు ఏంటో వదిలేయండి. ఆంధ్రప్రదేశ్ లో విడిగా ప్రతి గ్రామంలో 24/7 మద్యము ఇళ్లకి సరఫరా చేయబడుతుంది. ఫోన్ కాల్ చేస్తే మనకి జొమాటోలు గిమోటోల కన్నా లోకల్ మోటార్లు చాలా ఎక్కువైపోయినాయి. సో దీనిలో కల్తీ ఉందా, ఒరిజినల్ ఉందా, ఇవన్నీ చూసే కన్నా విచ్చలవిడిగా పారుతున్నటువంటి మధ్య కూడా అరెస్ట్ చేయాలన్నా. ఇప్పుడు మీకు ఇందాక సాహెబ్ గారు ఒకటి చెప్పారు, మీరు వినలేదు అనుకుంటా, ఒక సురక్ష యాప్, అదే కదా సాహెబ్ గారు యాప్ పేరు? అవునండి, సురక్ష యాప్ తీసుకొచ్చాం. ఆ యాప్ లో ఏంటంటే స్కాన్ చేశారనుకోండి, అది ఎక్కడి నుంచి వచ్చింది, ఏంటి, కాదా, ఒరిజినల్ కాదా. జూపుడు గారు, కల్తీ మద్యం గురించి ఇంకా మీరెవరూ కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. సురక్ష యాప్ మీ ఫోన్లో ఉంటే చాలు. ఎక్కడన్నా ఆంధ్రప్రదేశ్లో వైన్స్లో బాటిల్ లిక్కర్ తీసుకుంటే అది కల్తీయా లేకపోతే ఒరిజినలా అని చెప్పి చూడాలంటే ఆ యాప్ ద్వారా చూడొచ్చు. ఆ యాప్లు వస్తాయి, లేకపోతే టెస్ట్లు వస్తాయి, ల్యాబ్ టెస్ట్లు ఏమైనా పెట్టుకుందామండి. ప్రభుత్వం బెల్ట్ షాపులు పెడతామని చెప్పలేదు. ప్రభుత్వం చెప్పలేదు ఎలక్షన్ టైంలో. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఈ రోజు ప్రతి ఊర్లో బెల్ట్ షాపులు పెట్టింది. ఇప్పుడు ఎవరిని అరెస్ట్ చేయాలి? బెల్ట్ షాపుల్లో కల్తీ ఉందా, ఒరిజినల్ ఉందా పక్కన పెడదాం. బెల్ట్ షాపులో యాజమాన్యాలను అరెస్ట్ చేయాలి ఫస్ట్, ఎందుకంటే ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వాలి బెల్ట్ షాపులు పెట్టుకోమని. ఎవరు చేయాలి అరెస్ట్? ఎక్సైజ్ పోలీసులు చేయాలి అరెస్ట్. ఎంతమందిని చేశారు? లిస్ట్ ఉందా? ఈ 16 నెలలుగా జోగి రమేష్ అరెస్ట్ చేశారు. కల్తీ మద్యం ఉంది, షాప్ లో ఉంది అనుకున్నాం, కల్తీ మద్యం ఫ్యాక్టరీ ఉంది అనుకున్నాం. ఫ్యాక్టరీ పెట్టినాడు ఆఫ్రికాలో ఉన్నాడు, అతను ఎందుకు అరెస్ట్ చేయలేకపోయారు? అతని కోసం ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి జూపుడు గారు. సార్ ఈ బృందాలు దిగుతున్నాయా లేదా ఇవన్నీ పక్కన పెడదాం సార్. మీకు ప్రైమా ఫెసి ఫస్ట్ ఇద్దరు బ్రదర్స్ లేకపోతే ఇద్దరు వ్యక్తులు దీన్ని చేస్తున్నారు. ఒకడు ఆఫ్రికాలో ఉన్నాడు, అక్కడ ఒక ట్రైనింగ్ ఇస్తున్నాడు, ఒక ట్రైనింగ్ తీసుకొని ఇక్కడికి వచ్చాడు అనుకుందాం కల్తీ మద్యం కోసం. ముందు వాళ్ళిద్దరు సంగతి ఏంటి అసలు? ఓకే, వాళ్ళు ఎందుకు వదిలేశారు? రైట్, సమయం లేదు. ఫైనల్గా నేనైతే ఒక అంశం మీకు చూద్దాం అనుకుంటున్నాను జూపుడు గారు. ఒకవేళ కక్షపూరితమైనటువంటి ధోరణిలో
ఈ కూటమి ప్రభుత్వం కానీ ముఖ్యమంత్రి గారు కానీ ఉంటే ఖచ్చితంగా కొడాల నాని గారు లాంటి వ్యక్తులు ఫస్ట్ ఏదో ఒక కేసులో వారిని ఇన్వాల్వ్ చేసి వారిని అరెస్ట్ చేయించి ఉండేటువంటి పరిస్థితి ఉండేది, ఆ మెంటాలిటీ ఉంటే. సో ఇక్కడ అంతా పారదర్శకంగానే జరుగుతూ ఉంది, చట్టం తన పని తాను చేసుకోబోతుంది అనేది అందరి యొక్క అభిప్రాయం, కూటమి నేతలు కానీ కార్యకర్తలు కానీ. సాహెబ్ గారు